చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకున్నాడు. లోకేష్ ను నోటికొచ్చినట్టు బూతులు తిట్టాడు. పవన్ ను కుక్క అంటూ ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఇదంతా జగన్ మీద ఉన్న విపరీతమైన ప్రేమతో చేశాడు వైసీపీ కార్యకర్త భాస్కర్. తన నాయకుడి కోసం సోషల్ మీడియాలో ప్రత్యర్థులను శత్రువుల కంటే హీనంగా చూశాడు. కానీ భాస్కర్ కు ఒక పెద్ద కష్టం వచ్చింది. తన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై మెదడులో రక్తం గడ్డకట్టి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి సాయం కోసం తాను నమ్ముకున్న పార్టీని, తన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని 3 రోజుల పాటు సోషల్ మీడియాలో వేడుకున్నాడు. తోటి కార్యకర్తలు కూడా సాయం చేయమని అభ్యర్థించారు. కానీ ఏ నాయకుడి కోసం అయితే భాస్కర్ అందరినీ తిట్టాడో ఆ నాయకుడి నుంచి కనీసం ఒక సమాధానం కూడా రాలేదు. నమ్ముకున్న పార్టీ గాని నాయకుడు గాని ఆదుకోవడానికి ముందుకు రాలేదు. అన్ని దారులు మూసుకుపోయి తండ్రిని కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు ఏ దిక్కు లేక భాస్కర్ ఒక సాహసం చేశాడు. గతంలో తాను ఎవరినైతే బండబూతులు తిట్టాడో అదే నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ సాయం కోరాడు. వీడు నన్ను తిట్టాడు కదా అని లోకేష్ అనుకున్నాడు.